హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ తెలుగు అకాడమీ బుక్ రీడింగ్, థర్డ్ లెసన్ రీడింగ్ వర్షం. కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ప్రక్రియ ప్రకృతి చిత్రణ, ఇతివృత్తం ఖండకావ్యం. పాఠం ఉద్దేశం. పొగలు సెగలు కక్కే వేసవి కాలం వెళ్ళి పోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లపరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియచేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. కవి పరిచయం. ఈయన కాలం 25/5/1914 నుండి 19/12/1983 వరకు. డాక్టర్ పల్లా దుర్గయ్య హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాజ్మయం, తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రవేశిక. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే అబలగోపాలం సంతోషిస్తారు. పశు పక్షాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. ఇట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాము. తాపడం, అతికించడం. కృషికులు, రైతు. పయేర, గాలి. బడిగ, వేగం. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత. సముద్రం, ఉదది, పయోధి, నింగి, అంబరమంత, భూమి, అవని, పుడమి. లింగములు. కింది వాక్యాలను చదవండి. గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీపులు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. ప్రదీప్, సందీప్, నాన్న అనేవి పురుషులకు, మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పుల్లింగ పదాలు అంటారు. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు. దీని ప్రకారం పురుషవాచక శబ్దాలను పుల్లింగాలని,
స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని పై రెండు కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు, పక్షి, జంతువాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు. ప్రకృతి తల్లి లాంటిది. ఒక్కోసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకొని లాలిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకోవడానికి బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టారు. మంచినీళ్ళ కోసం బావి దగ్గరకు వెళితే ముట్టరాదన్నారు. ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు. అయినా ఆ ఒడిదొడుకులన్నీ ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి తన వంటి వారెందరికో సమన్యాయం దక్కాలని శ్రమించిన రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి, రామ్జీ సాక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నాగిరి జిల్లా. రామ్జీ సాక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడే మౌ అనే గ్రామంలో 14వ సంతానముగా అంబేద్కర్ జన్మించాడు. అంబేద్కర్ చిన్నప్పటి నుండి పట్టణ అభిలాషి, ఆలోచన పరుడు. ఎవ్వరేమన్నా ఎదిరించే ధైర్య సాహసాలు గలవాడు. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఆ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కెలుస్కర్ హాజరయ్యి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించాడు. ఇక్కడ చూడండి, మరాఠీ రచయిత కెలుస్కర్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను అంబేద్కర్కి బహుమతిగా ఇచ్చాడు. ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించిన గౌతముని నుండే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని గ్రహించానని అంబేద్కర్ ప్రకటించాడు. ఈ అంశాలు ప్రతి ఒక్కరికి లభించినాడే సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షించాడు. పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడే అంబేద్కర్ ఇంగ్లాండులో చదువుకునే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయమైన లండన్ లైబ్రరీలోని గ్రంథాలెన్నింటినో చదివాడు. ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురే. ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ కావటం దేశానికే గర్వకారణం. మిగతా ఇద్దరు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఒకవైపు పేదలందరికీ న్యాయం అందిస్తూనే మరొక వైపు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రమించాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యి వివిధ సమావేశాల్లో, కమిటీల్లో కీలక పాత్ర పోషించాడు. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ విద్యకు, స్వాభిమానానికి, శీలానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లోనే కాంక్షించిన దార్శనికుడు అంబేద్కర్. ఆయనలోని ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, ప్రతిఘటన చైతన్యం, నిరంతర పట్టణ అభిలాష, సునిశిత పరిశీలన తపన నేటి బాలబాలికలకు అత్యంత అవసరం. ఆత్మ గౌరవానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చిన అంబేద్కర్ గంభీరత, సున్నితత్వం కలగలిసిన గొప్ప మానవతావాది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ప్రతిరోజు చూడడం వల్ల, వినడం వల్ల మనం మర్చిపోయిన వర్డ్స్ కూడా రివిజన్ అవుతూ ఉంటాయి. మీరు ఏదైనా వర్క్ చేస్తూ కానీ, ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ వీడియో పెట్టుకొని వింటూ ఉండండి, యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.